సార్ నమస్తే. ఒకవైపు గత 2 వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ లడ్డు మీద ఒక దుమారం అయితే నడుస్తుంది. తిరుమల లడ్డు మీద మీరేం తిరుమల వెళ్ళొచ్చినట్టున్నారు. ప్రజెంట్ ఎలా ఉంది సార్ అక్కడ? తిరుపతిలో ఒక అడుగు పెట్టడంతో నెయ్యి వాసన గుమ్మాళిస్తుంది. అప్పుడు నేను ప్రతి సంవత్సరం వెళ్తాను తిరుపతి. అప్పుడు పోయినప్పుడు అసలు వాసన ఏమి ఉండేది కాదు. ఇప్పుడు వాసన అసలు తిందాం, 2 లడ్లు తిందాం అన్న అంత ఫీలింగ్ ఉంది. అదేవరికి ఇంట్లో తెచ్చి పెట్టాము మేము నెయ్యి. ఇంట్లో నెయ్యి వాసన వస్తుంది. అదేవరికి ఎప్పుడన్నా తిందామంటే సగం లడ్డు కూడా తినేవాళ్ళం కాదు. 5 సంవత్సరాలు అంత దుర్మార్గంగా చేశాడు. అన్నం తిన్నానండి, సన్న బియ్యం బ్రహ్మాండంగా ఉంది. అదివరకు ఆ కోట బియ్యం పెట్టి దరిద్రుడు తినకుండా చేశాడు. హోటల్ తీసేసి గందరగోళం చేశాడు. వాడు మరి ఎందుకు చేశాడో, వాడికి తెలియచేశాడో తెలియజేశాడో ఎవరు తెలియదు. అంటే మీరు నిన్న రీసెంట్గానే వెళ్ళొచ్చామని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మరి గతంలో లడ్డు క్వాలిటీ బాగాలేదంటున్నారు. మరి దాంట్లో కల్తీ కలిసింది జంతువుల నూనెతోటి అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. అదంతా ఏమీ లేదంటూ మరి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అయితే వాదిస్తున్నారు. ఇదంతా నన్ను రాజకీయంగా నా మీద బురద చల్లడానికి తప్పితే ఏం లేదంటున్నారు. ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? ఏమి లేకపోతే లడ్డు అదివరకు తెల్లగా ఉండేదండి. ఇప్పుడు చూడండి, ముదురుపాకంగా బ్రహ్మాండంగా క్వాలిటీ. అదివరకు రాయలాగా ఇరిగేది కాదు. ఇప్పుడు చూడండి, మెత్త స్మూత్గా ఉంది. క్వాలిటీ లేకపోతే, ఏం కల్తీ కలవకపోతే అంత భయం ఏంది? ల్యాబ్కి ఇమ్మనొచ్చుగా వాళ్ళే. ఒకసారి ఆయనే రిటర్న్ పంపించామన్నాడుగా. అప్పుడు మరి ఎందుకు బయట పెట్టలా? ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నాడు? అంటే ఈ ఎన్డీడీబీఎల్ గుజరాత్ పంపించాల్సిన అవసరం ఏముంది ల్యాబ్కి? ఇక్కడ పక్కన మద్రాసు ఉంది కదా, మద్రాసు పంపించవచ్చు కదా, మైసూరు పంపించచ్చు కదా ల్యాబ్కి. గుజరాత్ ఎందుకు పంపించారు అనే మాట అయితే అడుగుతున్నాడు కదా సార్. అంటే మన గవర్నమెంట్ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ఆడుంటే ఆడికి పంపించుకుంటారండి. ఈయన చెప్పినట్టు ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఎవరో చెప్పినట్టే పంపిరు కదా. మన గవర్నమెంట్ వాళ్ళకి ఆడ ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఆడికి పంపించుకుంటారు. వాళ్ళకి ఆ నమ్మకం. మనం గుడికి వెళ్తున్నాం, మన నమ్మకం అది. ఇంకొక గుడికి వెళ్తారు, వాళ్ళ నమ్మకం వాళ్ళకి అది. అట్లా ఎవరి ల్యాబ్లు వాళ్ళకు ఉంటాయి కదా. అంటే అసలు అడల్ట్రేషన్ జరిగిన మాట, అంటే కల్తీ కలిసిన మాట వాస్తవమే? 100% వాస్తవం. 100% వాస్తవం. అది ఎవరు ఒప్పుకోకపోయినా కల్తీ మాత్రం వాస్తవం. ఇప్పుడు అసలు చూస్తే కనుక కులాల మధ్య గొడవ రేపే విధంగా ఇదెక్కడ హిందూ తత్వం అంటూ మళ్ళీ కొత్త పల్లవి అందుకున్నారు కదా. మరి రాజకీయంగా వాళ్ళు లక్ష్య చేసుకొనియండి, ఎన్ని చేసుకున్నా ఎవరికి ఏం కాదు. ఆయన నమ్మే పరిస్థితి లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఎవ్వరు నమ్మరు, ఏ చేసినా. మరి ఇప్పుడు మీరు లడ్డు తీసుకొచ్చామంటున్నారు. ఎన్ని రోజులు అవుతుంది మీరు లడ్డు తీసుకొచ్చి? 4 రోజులు అయిందండి. ఎలా ఉంది ఇప్పుడు? బ్రహ్మాండంగా ఉంది. స్మెల్ అసలు చెబుతుంది, ఇంట్లో స్మెల్ వస్తుంది. మరి గతంలో తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అదే పగలేదు కాదండి, లడ్డు పగిలేది కాదు, గట్టిగా ఉండేది. మరి ఇప్పుడు చూస్తే కనుక ఈ 100 రోజులు బూజు పెట్టేది. 4 రోజులకే బూజు పెట్టేది అదివరకే. ఇప్పుడు అది లేదు. 4 రోజులు చూపిస్తారు ఆయన కావాలంటే. అంటే విత్ ప్రూఫ్స్ తో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు కల్తీ జరిగే అవకాశం ఏం లేదు. ఒకవేళ గనక వాళ్ళు చెప్పినట్టు, అంటే నేను అడగకూడదు, అంటే మా కొంతమంది హిందువులు పవిత్రంగా భావించే లడ్డు గురించి నేను అడగకూడదు, కానీ అడగాల్సిన ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి తరఫున వాదించే లాయర్ పన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బంగారం ఏది ఇస్తాడు అన్నాడు. ఆయన మరి లాపట్ట అట్టిచ్చారో ఏమో కానీ దేవుడికి తెలియాలా, ఆ లాయర్కి తెలియాలా. అంటే 1400 రూపాయల పంది కొవ్వుని 1400 ఏడన్నా ఉంటుందండి. పంది మాంసమే ఉండదు కదండి. అదంతా 150-200 ఉంటుంది. అది వాడు దాన్ని బంగారంతో పోలిస్తే ఎట్ట? దాన్ని పంది కొవ్వుని బంగారంతో పోలిస్తే ఎట్టండి? మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే సార్, ఇక్కడ ఆయన మాట్లాడుతున్న విధానం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న విధానం, వాళ్ళు తిరుమల వెళ్ళకుండా ఉండటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? తిరుమల వెళ్ళకుండా ఉండటానికి గల ప్రధాన కారణం, దానికి పోతే డిక్లరేషన్ ఇవ్వాలి, ఇంకా ఈ గొడవలు సృష్టించాలి. బయటకుంటే పోనీ లేదని వాళ్ళని క్రిస్టియన్స్ని రెచ్చగొట్టడానికి, ఏదో మతాల చిచ్చు పెట్టడానికి ఇంకేం కారణం లేదు. ఏం కారణం లేదు. మరి మీరు అన్న ప్రసాదాలు కూడా ప్రజెంట్ బాగానే ఉన్నాయి. తిన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సూపర్. మేమైతే బయట కూడా ఆడే తిన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.
దర్శనం అయిపోయిందా? దర్శనం బాగా జరిగింది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు స్వీకరించారా? తీసుకున్నాను, చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. గతంలో ఇక్కడికి తిరుమలకి ఎప్పుడు వచ్చారు? నేను దాదాపు 3 years బ్యాక్ వచ్చాను. ప్రభుత్వ వస్తువులు ఇక్కడ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా ఈసారి త్వరగానే అయిపోయింది దర్శనము, బాగానే జరిగింది. లడ్డు తింటున్నావు కదా, బాగుందా? ఎలా ఉంది? బాగుందా? లడ్డులో నెయ్యి వాసన ఇంతకుముందు ఎక్కడ రాకపోయేది, అంత నెయ్యి వాసనతో బాగా మంచి సుగంధమైన వాసన వస్తుంది, చాలా బాగా వస్తుంది. లడ్డు టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా? చాలా బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే మారింది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నేను ఎవ్రీ 100 days ఒకసారి వస్తానండి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి లడ్డు లేదు. టేస్ట్, లడ్డు టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుందండి, అన్నప్రసాదం కూడా చాలా బాగుంది. మొత్తానికైతే లడ్డులో నాణ్యత చాలా బాగా మారింది, చాలా బాగుంది. తీసుకున్నామండి. చాలా ఎలా ఉన్నాయి లడ్లు ఇప్పుడు? చాలా సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు చాలా క్వాంటిటీ బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంది. తొలి పాతదానికని ఇప్పుడు కొత్తగా బాగుంది. ఓకే, పాత దానికంటే కొత్తది బాగుంది అంటారు. ఏమేమి తేడాలు గమనించాలి అంటే లడ్డులో అప్పటికిప్పటికి? టేస్ట్, క్వాంటిటీ అండ్ బరువు, వెయిట్. నెయ్యి వాసన ఇప్పుడు వస్తుంది మొత్తానికి బాగా. అంటే ఇప్పుడు లడ్డు మొన్నట్లో గతంలో చూసుకుని మీరు గొడవ అయింది, కల్తీనే అన్నారు. ఆ విషయం తెలిసినప్పుడు ఒక హిందూగా మీరు ఎలా బాధపడ్డారు? చాలా బాధపడ్డాం. మా గ్రామంలో కూడా కొద్దిగా సమ్మెలాగా చేసాము. దీనిపై నిరసన కూడా మా గ్రామంలో చేసాము. అందుకో సోమవారికి అలాగే దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు వచ్చాము. తిరుమలలో ఇప్పుడు నిర్వహణ మొత్తం మారిందా లేకపోతే అలానే ఉంది గతంలో? గతం కన్నా ఇప్పుడు చాలా మారింది. చాలా సంతోషం. వేగంగా దర్శనం అయింది. తొలి వచ్చేటప్పుడు ఉదయం దర్శనంకి వస్తే సాయంత్రం ఎప్పటికీ అయ్యేది. ఇప్పుడు జస్ట్ 2 hours మాకు దర్శనం అయిపోయింది. మొత్తానికి ఇప్పుడైతే ఏ ఇబ్బందులు ఉంటారు? ఏం ఇబ్బందులు. తిరుమలలో మార్పు వచ్చిందా మొత్తానికి మీకు సంబంధించి? చాలా బాగా మార్పులు వచ్చి ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. లడ్లు తీసుకున్నారా? తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నారు? 6 తీసుకున్నాం. మొత్తం లడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ప్రస్తుతం బాగున్నాయి. గతంలో కంటే ఇప్పుడు ప్రస్తుతం బాగుంది. గతంలో కానీ ఇప్పుడు బాగున్నాయి. టేస్ట్ కూడా బాగుంది. లడ్డు గతానికి ఇప్పుడు ఏం తేడాలు గమనించారు మీరు అసలు? గతంలో లడ్డు ఎట్లా అంటే అది నెయ్యి వాసన అంత లేదు, క్వాలిటీ అంత బాగుండలేదు. ఇప్పుడు ఒక స్మెల్ కూడా బాగుంది, టేస్ట్ బాగుంది, బాగుంది. మొత్తానికి లడ్డు అయితే ఇప్పుడు బాగుందంట. మొత్తానికి బాగుంది. లడ్డు పట్ల ఉన్న భయం పోయిందంటే మన దగ్గర గొడవ అయింది కదా లడ్డు. నందిని ట్యాంకులు కూడా రావడం జరిగింది, మొత్తం నెయ్యి కూడా కల్తీ నెయ్యి వచ్చింది అంటున్నారు అంతా. అవును, కానీ ప్రస్తుతానికి అయితే బాగుంది. బాగుంది. అన్నప్రసాదంలో భోజనం చేసి రైస్ కూడా మంచి క్వాలిటీ బాగుంది. మొత్తంగా తిరుమలలో నిర్వహణ ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది. శ్రీవారి భక్తులుగా ఇక్కడ సదుపాయాల గురించి మీరేం చూస్తారు? ఇన్నాళ్ళు ఎండలు ఉన్నాయి కదా, అప్పుడు రోడ్ మీద ఇది కూలింగ్ పెయింట్ లేదు, ఇప్పుడు బాగా వేశారు. మొత్తం తిరుమలలో చాలా భారీ ఎత్తున మార్పులు వచ్చాయంటారు. చాలా మార్పులు వచ్చాయి. ఎన్నిసార్లు వచ్చారు తిరుమల? మేము ఇప్పుడు వరకు తిరుమల చాలా సార్లు వచ్చాము. ఒక 10 times 15 times అలా వచ్చాము. ఎన్నిసార్లు వచ్చామంటే మరి తిరుమలలో ఇప్పుడు తేడాలు వచ్చినాయా? తిరుమలలో తేడాలంటే అండి, లాస్ట్ 5 yearsలో మనకి అన్నదానం ఒక విషయం మీద తేడా వచ్చింది, లడ్డు విషయం మీద తేడా వచ్చినాయండి. అంటే లాస్ట్ 5 yearsలో మనం లడ్డు తీసుకున్నట్టే కనుక బాగా డ్రై అయిపోయి గట్టిగా ఉండి లడ్డు స్టాకు మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత 2-3 రోజులు స్టాక్ ఉంచుకోలేని పరిస్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు అది ఆ విధంగా లేదు. ఇవాళ నేను వచ్చి దర్శనం చేసుకుని లడ్డు తీసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంది. కానీ ఇప్పుడు లడ్డు ప్రసాదం మీద, ఆ నెయ్యి మీద దాన్ని అలా జరగడం వల్ల చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, దాని గురించి దృష్టి పెట్టి అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది. ఎదవరికి బ్రేక్ దర్శనాలు కూడా విడిగా ఇచ్చేసారు. ఇక్కడ బ్రేక్ దర్శనాలు విడిగా ఇచ్చేసారు. టైం స్లాట్లకి 8 గంటలు 12 గంటలు పెట్టిన సమయాలు ఉన్నాయి, కానీ వాళ్ళు 4 గంటలకే టైం స్లాట్ దర్శనాలు అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి నిదానంగా ఒక్కోదాన్ని గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ వస్తున్నారు. ఆ సరిదిద్దుకునే విషయాల్లో ఎక్కి 4 నెలలే అవుతుంది కాబట్టి 4 నెలల్లో ఆయన చాలా కొద్దిగా మంచి పనులు అనేది చేశారు. ప్రసాదం విషయంలో కానివ్వండి, ఇవాళ అన్నదానం విషయంలోనే కానివ్వండి, మొత్తానికి తిరుమల మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది.